హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీకు ఎవరైనా పర్సన్ మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అసలు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఏదో మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. మీకు వాళ్ళ మీద ఒపీనియన్ ఎలా ఉంది అనేది అయితే ఈ రీడింగ్లో తెలుసుకుందాం గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నేను నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అవి అన్నీ కూడా పూర్తిగా ఛార్జబుల్. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే, ఎందుకంటే మనీ పే చేయాలి కదా, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు కాంటాక్ట్ అవ్వండి. అదర్వైజ్ టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, ఎవరైతే ఈ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. సో రీడింగ్ అనేది పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ కాబట్టి మీకు కనుక రెజినేట్ అయితేనే మీరు కంటిన్యూ చేయండి గైస్. మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే మీ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు రీడింగ్ని అయితే కంటిన్యూ చేయొచ్చు. ఆ టైంకి మీరు చూస్తున్న టైంకి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతే ఈ రీడింగ్ మీకోసం అనేది అర్థం చేసుకోండి గైస్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి గైస్. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే రీడింగ్లోకి వెళ్ళిపోదాం. సో మీకు ఎవరో పర్సన్ మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ, తెలియని వాళ్ళ, లేకపోతే ఏంటి వాళ్ళ మనసులోని ఒపీనియన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఒక స్ట్రాంగ్ ఫీల్తో ఉన్నారు గైస్ వాళ్ళు ఎవరో. మనం అనుకున్నాం కదా, ఒక స్ట్రాంగ్ ఏస్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్. సో మీతో ఏదో గట్టిగా చెప్పాలని అనుకుంటున్నారు. ఇంకా మీతో వాళ్ళు ఏదో లైఫ్ని కోరుకుంటున్నారు గైస్. అంటే మీ దగ్గర నుంచి వాళ్ళు ఏదో అంటే సెలబ్రేషన్ మూమెంట్స్, అంటే మీతో ఉండాలి లైఫ్లో, మీతో హ్యాపీ మూమెంట్స్ ఉండాలి అనే ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఏస్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ కప్స్. సో ఎవరైతే ఆ పర్సన్ అయితే మీకు తెలిసిన పర్సన్ అయి ఉండొచ్చు. పర్సన్ అయితే మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. వాళ్ళ మనసులోని మాట అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నారు. మీరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది వాళ్ళకి ఆలోచన. కానీ వాళ్ళైతే స్ట్రాంగ్ ఫీల్తో ఉన్నారు. చెప్పాలి, మీ దగ్గరికి రావాలి, మీతో అది చెప్పాలి, మీతో లైఫ్లో ముందుకెళ్ళాలి అనే ఆలోచన అయితే వాళ్ళకి ఉంది గైస్. సో మీకు ఎవరైతే ఇప్పటి వరకు రిలేషన్షిప్లో లేరో, మీ చుట్టుపక్కల మీతో పాటు ఇంట్రెస్ట్గా మీతో మాట్లాడటానికి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో ఒకరు అయి ఉండొచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా వాళ్ళైతే మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు వాళ్ళ ఫీలింగ్స్. బట్ వాళ్ళైతే చెప్పాలనుకుంటున్నారు, స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నారు. సిచ్యువేషన్స్ ఏదైనా కూడా వాళ్ళు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీకోసం మాత్రం వెయిట్ చేస్తాము అన్నట్టు వాళ్ళు ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. ఇంకా చూద్దాం వాళ్ళు ఇంకా ఏం చెప్పాలని. వాళ్ళ హార్ట్ అయితే ఎక్కడో అంటే వాళ్ళు ఏంటంటే మీకోసం వెయిట్ చేసే టైంలో వాళ్ళు ఎప్పుడు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇన్ దట్ వేలో మీకు ఎలా ఉందంటే, మీ హార్ట్ అంటే మీరు ముందుగా లవ్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే 3 ఆఫ్ స్వార్డ్స్ ఇది. మీకు లవ్లో మీరు ఫెయిల్ అయ్యి, లేదా మీ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీకైతే ఉండొచ్చు. మీరు మనశ్శాంతి లేకుండా మీ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యి మీరు మీ పాస్ట్ ఏదైతే జరిగిందో దానికోసం మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. సో ఎలా అంటే మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏమైనా చెప్తే మళ్ళీ మీరు వాళ్ళని ఏమైనా అనుకుంటారా, లేకపోతే రిలేషన్ అంటే మాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తారా, ఇట్లాంటి ఆలోచన అయితే వాళ్ళకు ఉంది. సో మీకైతే మాత్రం మీకు ఒక రిలేషన్షిప్లో ఒక సరైన క్లారిటీ దొరకలేదు. ఎందుకంటే మీ రిలేషన్షిప్ అలా ఉండింది. ఎవరితోనైతే రిలేషన్షిప్లో మీరు సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళారో మీరు దానివల్ల సఫర్ అయ్యారు. మీకు మెంటల్ పీస్ లేదు, మనశ్శాంతి లేదు, ఇంకా మీ హార్ట్ అయితే ఫుల్గా బ్రేక్ అయిపోయి ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పే మాయ మాటలకి, వాళ్ళు చేసే చేష్టలకి, వీటన్నిటికీ కూడా మీరు బాగా స్ట్రగుల్ అయి ఉన్నారు. వీళ్ళైతే స్ట్రాంగ్గా ఇప్పుడు ఈ పర్సన్కి మీ పాస్ట్ లైఫ్ అంతా తెలుసు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీతో చెప్పాలి అనుకుంటున్నారు. కానీ
మళ్ళీ పాస్ట్ లైఫ్ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఎక్కడైతే పడుతుందా అనే ఫీల్ కూడా వాళ్ళలో ఉంది. సో, కానీ ప్రతి నిమిషం కూడా మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి, మీ దగ్గర ఉండడానికి, మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలని ఇట్లాంటి ఆలోచన ఉంది. కానీ ధైర్యం చేసి ఇంకా రాలేకపోతున్నారు అనేదైతే ఇక్కడ తెలుస్తుంది. ది సన్ వాళ్ళైతే మీతో ఒక న్యూ లైఫ్‌ని బిగిన్ చెయ్యాలి అనే ఆ ఆలోచన అయితే వాళ్ళకి ఉంది గైస్. స్ట్రాంగ్‌గా ఉంది. ముందే అనుకున్నాం ఒక స్ట్రాంగ్ కింగ్ ఆఫ్ కప్స్. దానికోసం వాళ్ళేంటంటే అన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. మీ దగ్గరికి ఎలా రావాలి, మీతో ఎట్లా మాట్లాడాలి, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి. ఇదిగోండి 7 ఆఫ్ కప్స్. మిమ్మల్ని మీకు ఎలా ప్రపోజ్ చేయాలి, మీకు ఎలా చెప్పాలి అనే ఆ ఆలోచన అయితే వాళ్ళలో స్ట్రాంగ్గా ఉంది అనేది ఇక్కడైతే మనకు తెలుస్తుంది. సో వాళ్ళైతే ఒక న్యూ లైఫ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీతో. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీకు చెప్పలేకపోతున్నారు. కానీ వాళ్ళ మనసులో అయితే స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, లేకపోతే మిమ్మల్ని మీ కొలీగ్స్, లేకపోతే మీతో పాటు ఉండేవాళ్ళు, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇట్లా వీళ్ళలో ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాళ్ళైతే వాళ్ళ మనసులో ఉంది. ఏ సమస్య వచ్చినా కూడా వచ్చి చెప్పాలి, మీ దగ్గరికి వచ్చి మీ వాళ్ళ ఒపీనియన్ మీకు చెప్పాలని ఉంది. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళ మనసులో మాత్రం స్ట్రాంగ్గా మీ దగ్గరికి రావాలి అని, మీతో వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలని, వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో హ్యాపీ లైఫ్ని అది లీడ్ చేయాలని అయితే ఉంది. సో వాళ్ళు న్యూ లైఫ్ని బిగిన్ చేద్దాం అనుకుంటున్నారు. దానికోసం అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నారు. మీకు వాళ్ళు ఏదైతే చెప్పాలి, వాళ్ళ మనసులో మాట ఏదైతే చెప్పాలో దాన్ని ఏ రకంగా చెప్పాలి అని కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ మీ సిచ్యువేషన్స్ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మీ హార్ట్ బ్రేక్ అయిపోయి ఉన్నారు. మీరు వాళ్ళతో ఎవరైతే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు, సిచ్యువేషన్స్ రైట్గా లేవు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. మీకు మనశ్శాంతి లేదు, వాళ్ళ చేతిలో మీరు మోసపోయారని తెలుసు. ఈ టైంలో మేము వెళ్ళి చెప్తే మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే డౌట్ కూడా వాళ్ళకి ఉంది గైస్. ది హై ప్రిస్టెస్ అట్లానే వాళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు మీ మీద ఇష్టాన్ని అయితే. కానీ ఏదో ఒక టైంలో వచ్చి అయితే చెప్పాలి అనుకుంటున్నారు. 7 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ కూడా ఏంటంటే ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. కానీ మీ విషయంలో కానీ వెళ్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఏదైనా మళ్ళీ సిచ్యువేషన్స్ మళ్ళీ వెనక్కి జరుగుతాయా, మీరు యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇట్లాంటి బాధ, ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే వాళ్ళ మైండ్లో ఉంది. సో ఇంకా ఆలోచిస్తున్నారు ఏం చెయ్యాలి, అసలు స్టెప్ ఎలా తీసుకోవాలి. కానీ మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి, మీకు వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పాలి అనే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే వాళ్ళలో ఉంది కదా. స్ట్రెంగ్త్, వాళ్ళు అదే మైండ్ సెట్తో స్ట్రాంగ్గా అయితే ఉన్నారు. వాళ్ళు ఏదైతే తీసుకోవాలి, డెసిషన్ ఏదైతే మీతో చెప్పాలి, కానీ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో వాళ్ళైతే వాళ్ళ చుట్టూ ఏదైతే వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ, వాళ్ళకి ఆపర్చునిటీస్ వైజ్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే రావాలి, చెప్పాలి అని అనుకుంటే ఏదైతే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అంటే అన్ని విషయాలలో కూడా కరెక్ట్గా సమకూర్చుకుని అప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు, పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనే ఒక ఫీల్ కూడా వాళ్ళలో ఉంది. వాళ్ళైతే గట్టిగా కోరుకుంటున్నారు ఇవన్నీ అయిపోయిన తర్వాత. ఇదిగోండి 4 ఆఫ్ కప్స్. ఎలా అంటే 4 ఆఫ్ వాండ్స్, సెలబ్రేషన్స్ని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. ఎట్లా అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ వాండ్స్, రెండు కూడా ఎలా అంటే ఒక వాళ్ళ దగ్గర ఏదైతే ఆపర్చునిటీస్ కానీ, మనీ కానీ ఏదైతే ఉందో వాటన్నిటినీ సమకూర్చుకొని మీ దగ్గరికి రావాలి, మీకు వాళ్ళ మనసులోని మాటలన్నీ చెప్పాలి అని వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళకైతే మీతో ఉన్న లైఫ్ని ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఎలా మీతో హ్యాపీగా ఉండాలి, ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం 4 ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా అంటే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. లేట్ నైట్స్ ఏది వాళ్ళకి గుర్తుండట్లేదు. సో ఇంకా ఎలా ఉండాలి, మనం ముందే అనుకున్నాం కదా, వాళ్ళకి మీతో ఉండడానికి వాళ్ళు స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నారు, మీతో చెప్పాలనుకుంటున్నారు. కానీ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ మనసులో ఉన్న ఇబ్బందిని వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వెళ్ళి చెప్తే మీరు ఓకే చేస్తారా లేదా అనే ఆలోచన వాళ్ళలో బాగా ఉంది. సో ఏదేమైనా కూడా స్టెప్ అయితే వేసుకుంటున్నారు, అన్నీ సమకూర్చుకుంటున్నారు. మీతో ఉండడానికి ఏదైతే సెలబ్రేషన్స్ మూమెంట్స్ ఉంటాయో వాటన్నిటి కోసం వాళ్ళు అరేంజ్ చేసుకోవడం, వాళ్ళు ఎలా చెప్పాలి అనుకోవడం, వీటితోనే ఈ ఆలోచనలతోనే వాళ్ళు
లేట్ నైట్స్ నిద్రపోవట్లేదు, మీరు గుర్తొస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇదైతే జరుగుతుంది వాళ్ళ లైఫ్లో. సో ఏం చెయ్యాలి, ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, మీతో ఎలా హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన అయితే వాళ్ళలో 100% ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో చూసారు కదా, 2 కప్స్. వాళ్ళు ఎంత తొందరగా వీలైతే, మీ మనసు మారితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీకు వాళ్ళ మనసులోని ఒపీనియన్ అయితే చెప్పేయాలి అన్నట్టు ఉంది వాళ్ళ ఆలోచన. సో దీనికోసం ఎట్లా అంటే ఇక్కడ 6 ఆఫ్ వాండ్స్, జస్టిస్. దీనికోసం ఎట్లా అంటే వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్తున్నామా, మేము చెప్తే ఇప్పుడు మాకు మంచి జరుగుతుందా లేదా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతామా, ఇట్లాంటి ఆలోచన వాళ్ళు జడ్జి కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే మీకు వాళ్ళ మీద అంత నమ్మకం ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్వశ్చన్. సో వాళ్ళు ఏదైనా కూడా ట్రై చేస్తూనే ఉంటాం వీళ్ళ కోసమనే ఒక ఫిక్స్ అయితే అయిపోయారని మనం ముందే అనుకున్నాం. ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చినప్పుడే వాళ్ళు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ట్రై ఏదైనా సరే మేము ట్రై చేస్తాము, కానీ మీ వైపు నుంచి మీరు బాధపడతారా, లేకపోతే మీరు ఓకే చెప్తారా లేదా, వాళ్ళు ఎలా మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఈ ఆలోచన అయితే వాళ్ళలో బాగా ఉంది. కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నా మిమ్మల్ని వాళ్ళ ఆలోచనలు అయితే మిమ్మల్ని చుట్టే ఉంటున్నాయి. కాకపోతే ఈ సమ్టైమ్స్లో మీకు కొన్ని సినారియోస్లో ఈ విషయం మీకు తెలుసు, కానీ మీరేమీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీ సిచ్యువేషన్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి. కొన్ని సినారియోస్లో మీరు అబ్జర్వ్ చేసుకోలేకపోవచ్చు. అంటే కొంతమంది ఆల్రెడీ మిమ్మల్ని వేరే పర్సన్ ఇష్టపడుతున్నారు అనేది మీరు ఆ అబ్జర్వేషన్లో మీకు వచ్చి ఉండొచ్చు. కొన్ని మంది విషయంలో ఏంటంటే ఇంకా అంతవరకు మీరు ఆలోచించకపోవచ్చు. ఎందుకంటే మీరు పడిన బాధ ఏదైతే ఉందో ఇంకా మళ్ళీ అలాంటి రిలేషన్స్ మాకు వద్దు అన్నట్లు మీ ఆలోచనతో ఎవరి మీద మీరు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, ఎవరి మీద మీరు అదే దృష్టితో ఉండకపోవచ్చు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. కానీ ఏదేమైనా కూడా ఇదేంటంటే ఒక కొత్త ప్రారంభానికైతే దారి తీస్తుంది. వాళ్ళైతే మీ దగ్గరికి కన్ఫర్మ్గా వస్తారు. వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ మనసులో ఆలోచన ఉందో దాన్ని చెప్తారు. మీవనే 5 ఆఫ్ పెంటికల్స్. సో వీళ్ళ ఫార్చ్యూన్ అండ్ 5 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాయంటే గైస్, ఎట్లా అయినా వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు, కానీ అది ఏ వేలో వెళ్ళాలి, ది హర్మిట్ ఏ వేలో వెళ్ళాలి అనేది వాళ్ళకి ఇంకా తెలియట్లేదు. కానీ మీ వెనకాతలే వస్తున్నారు. మిమ్మల్ని అన్నీ మీరు ఏం చేస్తున్నారు అన్ని విషయాల్లోనూ కూడా గమనిస్తున్నారు. మీ మనస్తత్వం ఏంటో తెలుసుకుంటున్నారు. దూరంగానే ఉన్నట్టున్నా కూడా మీ గురించి అన్నీ ఆలోచిస్తున్నారు. మీరు ఎలా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, ఎలా మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి, మిమ్మల్ని ఎలా సంతోషపెట్టాలి అనే ఆలోచన అయితే అన్నీ ఉంది. ఇంకా వాళ్ళు ఏంటంటే ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ రిలేషన్షిప్లో ఇంకా ముందుకి స్ట్రాంగ్గా వెళ్ళగలమా, అసలు మీ మనసు మార్చగలమా, ఎందుకంటే మీరంత పెయిన్ ఉన్నారు, ఆల్రెడీ సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు. ఇలా ఒక పర్సన్ బ్రేక్ చేసేసి వెళ్ళిపోతే వాళ్ళ గురించే ఆలోచించుకుంటూ ఉంటారు కదా. వాళ్ళ ఆలోచన మళ్ళీ మార్చగలమా లేదా అనేది కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు గైస్. కానీ ఎనీవే మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీ వెనకాలే ఉన్నారు, మీ ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెయ్యాలి అనేది కూడా వాళ్ళు చూస్తున్నారు. ఏస్ ఆఫ్ స్వార్డ్స్. అండ్ చూద్దాం నెక్స్ట్ 2 ఆఫ్ వాండ్స్. సో 7 ఆఫ్ వాండ్స్. సో ఎట్లా ఉందంటే గైస్ ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్, 2 ఆఫ్ వాండ్స్ అండ్ 7 ఆఫ్ వాండ్స్ ఎట్లా అంటే ఏ సిచ్యువేషన్స్ మనం ముందే అనుకున్నాం కదా, వీటిలో చాలా సమస్యలు వచ్చేలాగే ఉన్నాయి. అంటే చెప్పిన వెంటనే మీరు అర్థం చేసుకోకపోవచ్చు, మీరు ఓకే చెప్పకపోవచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే చెప్పకపోవచ్చు, లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి వాళ్ళ మధ్య ఎన్నో ఇష్యూస్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మీరు పాస్ట్లో ఏదైతే ఇబ్బందులు పడ్డారో, ఏదైతే బాధలు పడ్డారో, ఏదైతే మీ మనసు ముక్కలైపోయి ఉందో వాటన్నిటినీ రిపేర్ చేయడానికి వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి మిమ్మల్ని దూరంగా తీసుకువెళ్ళాలని, లేకపోతే వేరే ఫారెన్ కంట్రీస్కో, లేకపోతే వేరే దూర ప్రాంతాలకి, ఇక్కడ అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ మర్చిపోయేలాగా మిమ్మల్ని చెయ్యాలి అని ఆ ఆలోచన, ఆ ప్లానింగ్ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు అనేది కూడా సమ్ సినారియోస్లో ఆ విధంగా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు గైస్. అంటే ఇక్కడ ఉంటే మీరు ఎప్పుడూ అదే ధ్యాసలో ఉంటారు, మీరు బాధపడుతూ ఉంటారు. సో ఆ బాధ నుంచి మిమ్మల్ని బయట పెట్టాలి అన్నట్లు వాళ్ళ ఆలోచన ఉంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో 8 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఏదైనా కూడా ఒక స్ట్రక్ ఎనర్జీ అయితే చుడుతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఏంటంటే బాధ, పెయిన్ అనేది మీకు ఎక్కువగా ఉంది.
ఇప్పుడు మీ పెయిన్‌లో నుంచి మిమ్మల్ని ఎలా తీసుకురావాలి బయటికి. అదైతే వాళ్ళ ఫస్ట్ ఇంటెన్షన్. చిన్న చిన్నగా మిమ్మల్ని ఏమైనా మంచి మంచి విషయాలను చెప్పడం కానీ, లేకపోతే ఏదైనా కొత్త ప్లేస్, కొత్త డెసిషన్స్ ఏమైనా తీసుకోవటం కానీ, లేకపోతే ఇలా ఉండిపోతే ఎలా జరుగుతది, ఇట్లాంటివి కూడా వాళ్ళు చేయడానికి చూస్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. 4 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్. సో నెక్స్ట్ 3 ఆఫ్ కప్స్. సో వాళ్ళు ఇంకా అనుకున్నాం కదా, ఇక్కడ సిచ్యువేషన్స్ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరు ఒక హ్యాపీ మూమెంట్లో లేరు. వాళ్ళు దానికోసం ఏం చేయాలి, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అన్నారు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఇంకా ఏంటంటే ఎవరో ఒక పర్సన్ నుంచి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుందాం అనుకుంటున్నారు. అంటే మీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు కానీ, మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, ఎందుకంటే వాళ్ళ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని వాళ్ళైతే అనుకుంటున్నారు. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ సెలబ్రేషన్స్. వాళ్ళైతే ఇట్లా మీ దగ్గరికి అప్రోచ్ అయ్యి మీకు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పి మీతో కలిసి ఒక హ్యాపీ మూమెంట్ని లీడ్ చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్ అనేది తెలుస్తుంది గైస్. సో వాళ్ళైతే మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారో, అయితే ఆ పర్సన్ ఎవరనేది మీరే అబ్జర్వ్ చేసుకోవాలి. చెప్పాలి అనుకుంటున్నారు, వాళ్ళు ఎలా చెప్పాలి ఏంటి అనే దానికైతే వాళ్ళకి ఒక వే అయితే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది ఇంకా వాళ్ళకి క్లారిటీ రాలేదు. దీని ఇష్యూస్లో మధ్యలో ఎవరో ఒకరి సపోర్ట్ తీసుకోవడం, ఎవరో ఒకరి ద్వారా అప్రోచ్ అవ్వడం, ఇట్లాంటివి కూడా జరగవచ్చు అనేది కూడా తెలుస్తుంది గైస్. ఐఎమ్ ఒబేస్డ్ విత్ యూ. మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ మనసులో ఇంకేమనుకుంటున్నారంటే, మీరు ఏదైతే ఇష్టపడతారో దాన్ని అన్నిటినీ కూడా వాళ్ళు ఒబే చేస్తారంట. అంటే మీ మనసులో ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా వాళ్ళు కట్టుబడి ఉంటామని అని వాళ్ళ మనసు చెప్తుంది. దిస్ లవ్ ఈజ్ క్రేజీ. వాళ్ళకైతే ఎలా ఉందంటే ఈ మూమెంట్స్ అన్నీ చాలా క్రేజీగా, చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని చూడడం కానీ, మీ ప్రెజెన్స్ని ఇష్టపడటం కానీ, ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఇష్టపడుతున్నాయి. మీరు మీ మనస్తత్వం ఏదైతే ఉందో, మీరు ఏదైతే కైండ్గా, ఏదైతే పొలైట్గా అందరి మధ్యలో మీరు ఏది కూడా చక్కగా ఓపెన్ అప్ అవ్వకుండా ఎలా అయితే మీరు సాఫ్ట్గా ఉంటారో, మీ కైండ్నెస్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారంట. వాళ్ళ మనసు అదైతే చాలా చాలా అప్రిషియేట్ చేస్తుంది. వాళ్ళు దాన్నైతే మీలో ఇష్టపడ్డారు అనేది కూడా వాళ్ళ మనసు చెప్తుంది గైస్. ఐ కాంట్ కమ్ టు యూ నౌ. కానీ ఈ టైంలో మీ దగ్గరికి రాలేకపోతున్నారని కూడా వాళ్ళు బాధపడుతున్నారు గైస్. వాళ్ళు చెప్పుకున్నాం కదా, ఈ మూమెంట్స్ అన్ని వల్ల వెంటనే మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఓకే చేయరేమో, మీరు ఓకే చెప్పరేమో. సో దట్ దానికోసం వాళ్ళు టైం తీసుకోవటం, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకోవటం, ఇట్లాంటి అందుకని వెంటనే నేను మీ దగ్గరికి రాలేకపోతున్నాను అనేది కూడా వాళ్ళ మనసులో ఫీలింగ్. వాట్ డూ యూ సీన్ ఇన్ మీ. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంకా మీరు వాళ్ళ నుంచి ఏం కోరుకుంటారు, వాళ్ళలో ఏం చూడాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఉంటే మీకు ఇష్టం అవుతుంది అనేది కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఐ విష్ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్. మీరు ఇంకా ఎట్లా అంటే వాళ్ళకు ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. వాళ్ళ మనసు అంతలా మీకు ఏదో చెప్పాలి అనుకుంటుంది అన్నప్పుడే తెలుస్తుంది కదా వాళ్ళకి మీరు చాలా డిఫరెంట్. అంటే అందరితో పాటు మీరు సమానం కాదు. మీకంటూ వాళ్ళ మనసులో ఒక చక్కటి ప్లేస్ అయితే ఉంది. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. ఏదైనా కూడా వాళ్ళ లైఫ్ మీరు లేకుండా డార్క్గా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. సో మీరే వాళ్ళ జీవితంలో వెళ్తురు అన్న ఫీలింగ్ కూడా వాళ్ళ మనసులో ఉంది గైస్. వై ఐ కాంట్ టెల్ యూ ద ట్రూత్. ఎందుకు మేము ఇంకా వచ్చేసి ముందుకు వచ్చి మనం ముందే అనుకున్నాం కదా, ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. వాళ్ళని వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటున్నారు. ఎందుకు మేము ఈ నిజాన్ని ముందు బయట పెట్టలేకపోతున్నాం, ఎందుకు ఇంకా మేము లేట్ చేస్తున్నాం, ఎందుకు మేము చెప్పలేకపోతున్నాం అనేది కూడా వాళ్ళని వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటున్నారు గైస్. సో ఇంకా ఏం చేసినా ఐఎమ్ స్టక్ ఇన్ విజన్ ఆఫ్ యూత్. వాళ్ళు ఏంటంటే మీరు మీతో ఉండే లైఫ్లో, ఆ లైఫ్లో ఏదైతే వాళ్ళకి డ్రీమ్స్ ఉన్నాయో, ఇలా ఉండాలి ముందే మనం అనుకున్న సెలబ్రేషన్ మూమెంట్స్ని వాళ్ళు అలాంటివన్నీ ఊహించుకుంటున్నారు, అలా జరగాలని కోరుకుంటున్నారు. అట్లాంటివి ఏవైతే ఉన్నాయో మీతో కలిసి ఉండే ఆ మూమెంట్స్ని ఏవైతే కోరుకుంటున్నారో ఆ డ్రీమ్స్లోనే వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయి ఉండిపోయారు. వాళ్ళు వెనక్కి రాలేకపోతున్నారంట. వాళ్ళ మనసు వెనక్కి రాలేకపోతుంది. ఏంటంటే అక్కడే వాళ్ళు వాళ్ళతో మీతో ఉండాలి అని ఏదైతే వాళ్ళు కోరుకుందో, ఏదైతే వాళ్ళకి సీన్ అనేది అక్కడ కనిపిస్తుందో వాళ్ళ బ్రెయిన్లో, ఆ మూమెంట్సే వాళ్ళ బ్రెయిన్లో ఉండిపోయినాయి. అక్కడి నుంచి మేము బయటపడలేకపోతున్నాము అనేది కూడా వాళ్ళ మనసు చెప్తుంది. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. కానీ వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు కదా, కానీ ఎక్కడి నుంచి చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది అయితే వాళ్ళకి కూడా తెలియట్లేదంట. దానికి ఎలా వాళ్ళు చెప్పాలి అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు.
సో ఐ నీడ్ హోల్డ్ బ్యాక్ ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. ఏదైతే మీ మీద నిజమైన ఫీలింగ్స్ వాళ్ళకు ఉన్నాయో అవన్నీ వాళ్ళు హోల్డ్ చేసి అలాగనే ఉంచుకోవాలి అనుకుంటున్నారు. నిజమైన ఫీలింగ్స్ ఏవైతే మీ మీద మీతో హ్యాపీగా ఉండాలి, మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి, మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి, మీతో ఇలా ముందుకెళ్ళాలి, ఇట్లాంటి వాళ్ళకి ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్న ఫీలింగ్స్, ట్రూ ఫీలింగ్స్, నిజమైన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అట్లానే హోల్డ్ చేసుకొని అలానే ఉంచుకోవాలి అనే అనుకుంటున్నారు జీవితాంతం. సో ఇది గైస్ ఈరోజు రీడింగ్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. మీకు రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.